రాహుల్ గాంధీ గారు చాలా పెద్ద మనసుతోటి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని వారు స్వాగతించేసిండు. అందుకే రాజకీయాలు చూస్తలేడు రాహుల్ గాంధీ గారు. ప్రజలకు మేలు జరగాలి, ప్రజలకు మంచి జరగాలి, ప్రజలకు లాభం జరగాలి, ప్రజలకు ఉపయోగం కలగాలి కులగణన ద్వారా. అది రాహుల్ గాంధీ గారు కోరుకుంటున్నారు. ఈ ఓట్ల కోణంలో రాహుల్ గాంధీ గారు చూసేది ఉంటే ఆయన ఇప్పుడు ఒక విషయం బీజేపీలో ఆలోచన చేయాలి. మీరు కూడా మీ తీరు పదవుల కోసం కొట్లాడే ఖాందాన్ కాదు అది. ఇది రాహుల్ గాంధీ ఖాందాన్ పదవుల కోసం కొట్లాడేది కాదు. వాళ్ళే ప్రధానమంత్రులు చేస్తారు. ప్రజలు వారి మాటలు దేశ ప్రజలు వింటారు. ఎవరు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వారి మాటలు దేశ ప్రజలు వింటారు. సమయం సందర్భం వచ్చినప్పుడు మెజార్టీ ఇస్తారు. ఇచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు ఈ కాంగ్రెస్ పార్టీ ఎవరు ప్రధానమంత్రి కావాలంటే వాళ్ళు అవుతారు. కుర్చీల కోసం వాగ్దానాలు చేసే ఖాందాన్ కాదు ఎవరిది, రాహుల్ గాంధీ గారిది. వారిది కుర్చీ వేరే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ప్రధానమంత్రి చేయాలనుకుంటే కూర్చుని పెట్టే ఖాందాన్ వాళ్ళదంతా. కాబట్టి మీరు ఆ ఫ్యామిలీకి బీజేపీ ఉన్న లీడర్షిప్కి పొంతన చేయకండి. కులగణన అనేది దేశ ప్రజలకు ఇప్పుడున్న జనాభాలో అన్ని కులాల జనాభా ఎంతుంది తెలవడానికే కులగణన. దీనివల్లనే ప్రభుత్వం యొక్క నిధులు అందరికీ పద్ధతి ప్రకారం పోయడానికి ఇది ఒక వెసులుబాటు కోసమే కులగణన. అందుకే 2 ఏళ్ల కిందటనే గ్రహించి ఇది జరగాలని వారు తీసుకున్న నిర్ణయంలో మీరు అడగండి. బీజేపీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, మీరు మోడీ గారిని అడగండి. సార్ మోడీ గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ 2 ఏళ్ల కింద లేవనెత్తిర్రు, మరి ఇదేదో మీకు అప్పుడే ఆలోచన వచ్చింటే బాగుండేది అంటే ఆయన కూడా అంటాడు, మరి మీరేం చేసిర్రు అప్పుడు చెప్పొద్దారని అంటాడు ఆయన కూడా కదా. వీళ్ళు కూడా అడగలేరు కదా, ప్రధానమంత్రి ఒప్పుకుంటాడా? మరి అప్పుడేం చేసిర్రని అప్పుడు చెప్పకుండా ఇప్పుడు చెప్తే నేనేం చేస్తాను, మరి చేయాల్సి వచ్చింది కాబట్టి చేసినట్టాడు ఆయన. ఇది ఓట్ల పని కోసం చేసేది కాదు ఇది. ఇప్పుడు ఎవరేమన్నా అనని రాహుల్ గాంధీ గారు కులగణన ప్రస్తావన 2 ఏళ్ల కిందట తెచ్చిండు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అమలు చేసిండు. ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి క్యాబినెట్లో అది అప్రూవల్ ఇచ్చేసిండు.